క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశి బీహార్లోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన తాజ్పూర్ అనే పట్టణంలో 2011 మార్చి 27న జన్మించాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వైభవ్ తన తండ్రి ప్రోత్సాహంతోనే ఈరోజు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. తండ్రి సంజీవ్ సూర్యవంశి స్వతహాగా క్లబ్ లెవెల్ క్రికెటర్. ఆయనకు కూడా పెద్ద క్రికెటర్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. దాంతో తన కలని కొడుకు ద్వారా నిజం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వైభవ్‌కు మంచి క్రికెట్ కిట్లు కొనివ్వడానికి, సరైన కోచింగ్ ఇప్పించడానికి సంజీవ్ సూర్యవంశి తనకున్న వ్యవసాయ భూములను కూడా అమ్మేశారు. వైభవ్‌కు 8, 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సమస్తీపూర్ నుండి వాళ్ళ ఊరి నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్నాలోని మనీష్ ఓజా క్రికెట్ అకాడమీకి వారంలో 3 సార్లు బైక్ లేదా బస్సుల్లో తీసుకెళ్లేవారు. కొడుకు ట్రైనింగ్ కోసం దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ కష్టమైన ప్రయాణాన్ని ఆయన కొనసాగించారు. వైభవ్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంట్లోనే ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఇంటి వెనుక భాగంలో ఒక చిన్న ప్రాక్టీస్ ఏరియాను, నెట్స్ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. వైభవ్ తల్లి ఆర్తి సూర్యవంశి. ఈమె ఒక సాధారణ గృహిణి. వైభవ్ చిన్నతనం నుండి క్రమశిక్షణతో పెరగడం, అతని డైట్ అంటే ఆహార నియమాలు, ఫిట్నెస్ మరియు రోజువారీ షెడ్యూల్ను పర్యవేక్షించడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించారు. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడిన ఈ కుటుంబం వైభవ్ అద్భుతమైన ఆట తీరుతో, ముఖ్యంగా ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ భారీ ధరకు కొనుగోలు చేయడం మరియు అండర్-19 రికార్డుల తర్వాత పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వైభవ్ ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ నిమిత్తం ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. అయితే బీహార్లోని తమ పాత ఇంటిని కూడా అలాగే ఉంచుకున్నారు. వైభవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నువ్వు సెంచరీ చేసిన టీం ఓడిపోతే ఆ రన్స్‌కు విలువ లేదు. టీం గెలవడమే ముఖ్యం అని తన తండ్రి చిన్నప్పటి నుండి నేర్పిన పాఠమే తనను ఇంత దూరం తెచ్చిందని గర్వంగా చెప్పుకున్నాడు. ఎంతో సాధారణ స్థితి నుండి తండ్రి చేసిన భూముల అమ్మకం వంటి భారీ త్యాగాల వల్లే వైభవ్ సూర్యవంశి ఈరోజు ఇంతటి స్టార్ క్రికెటర్ కాగలిగాడు. అయితే చాలామంది వైభవ్‌ను అదృష్టవంతుడు అంటున్నారు. వైభవ్ ఇంట్లో కూర్చుంటే అదృష్టం రాలేదు. వైభవ్ తల్లి తండ్రి సాక్రిఫైస్ ప్లస్ వైభవ్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంతేకాని హార్డ్ వర్క్ చెయ్యందే అదృష్టం రాదు. ఎంతోమంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కోసం ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు. కానీ పిల్లలు దానికి తగ్గట్టుగా స్మార్ట్‌గా హార్డ్ వర్క్ చేస్తే వారికి కూడా విజయం వస్తుంది. అంతేకాని అన్నీ అదృష్టం వస్తేనే మనకు విజయం కలిసొస్తుంది అనుకోవద్దు. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి.